అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. రాత్రి జరిగిందే మర్చిపోతే బెటర్. ఇదిగో కాఫీ. ఆలస్యంగా లేచారు కాబట్టి త్వరగా రెడీ అవ్వండి అంటూనే న్యూస్ పేపర్లో దూరిపోయింది అమృత. తను అప్పటికే రెడీ అయి ఉందన్న విషయం అర్థమయ్యేసరికి నేనెప్పుడు లేచానో తెలిసింది నాకు. తను కూల్గా ఉండడంతో నాకు గిల్టీగా అనిపించింది. అనవసరమైన రాద్ధాంతం మనసులో అనుకుంటూనే అద్దంలో నా ముఖాన్ని చూసుకున్నాను. కళ్ళు ఎరుపెక్కాయి. నిద్ర లేకపోతే ఎరుపెక్కక ఏమవుతాయి? 50 ఏళ్లు దగ్గర పడుతున్నా సరే నాలో మారని మనస్తత్వం. ఎందుకో తొలిసారిగా ఇబ్బందిగా అనిపించింది నాకు. మీరు రెడీయేనా? అమృత పిలిచేసరికి ఆలోచనల్లో నుంచి బయటపడ్డాను. ఆ వచ్చేస్తున్నా అంటూనే కారు కీస్ తీసుకుని బయటపడ్డాను. అమృత ఎప్పట్లాగే వచ్చి కారులో కూర్చుంది. యూనివర్సిటీ నుంచి మా ఇంటికి 4 కిలోమీటర్ల దూరం. ఆ సమయాన్ని కూడా వృధా చేయకుండా పుస్తకంలో తలదూర్చింది తను. నేను మౌనంగా కారు నడుపుతూ అమృతను పరిశీలనగా చూశాను. ఆమె ప్లెజెంట్గా కనిపించింది. పెదాల మీద చిరునవ్వు అలాగే ఉంది. అది అందరికీ సాధ్యం కాదు. సమస్య పట్ల స్పందించడం వేరు, ఘర్షణ వేరు. ఈ రెండిట్లో నేను ఎన్నుకున్న దారి ఓ పెద్ద గొడవకు దారి తీసింది. మా మధ్య గొడవలు మామూలుగానే జరుగుతాయి. తను సైకాలజీ ప్రొఫెసర్, నేను సోషియాలజీలో రీడర్. వృత్తిలో నాకన్నా తను కొంచెం ఎక్కువ. నా మనసులో ఆ భావన ఉందేమో. అప్పుడప్పుడు మా మధ్య గొడవకు అదే కారణమై ఉండొచ్చు. కారు యూనివర్సిటీ దగ్గరగా వచ్చేసరికి నా ఆలోచనలకు బ్రేక్ పడ్డాయి. అమృత కారు దిగుతూ నా వైపు చూసి నవ్వింది. ఎందుకు నవ్విందో అర్థమయ్యేలోపు, ఈరోజు క్యారియర్లో మీకు నచ్చినవన్నీ ఉన్నాయి, మీరు తినండి, నేను లంచ్కి రాను. మీకు తెలుసుగా, మా డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ రామో రిటైర్మెంట్ అని, అక్కడే నా లంచ్, మీరు వెళ్ళండి అంటూ కారు దిగి వెళ్ళిపోయింది. రాత్రి జరిగిన దానికి సారీ అమృత, నీ వ్యక్తిత్వాన్ని తప్పు పట్టాను. నాకెందుకో కోపం ముక్కు మీద ఉంటుంది. అనాలోచితంగా మాటలు అనేస్తాను. ఆ తర్వాత ఆలోచిస్తే నేనెంత ఫూలిష్గా మాట్లాడానో అర్థమవుతుంది అన్నాను, తప్పు చేసిన వాడిలా తలదించుకుని. ఇలా మీరు మాట్లాడింది కొన్ని వందల సార్లు. మనకు పిల్లలున్నారు, పెద్దవాళ్ళయ్యారు, స్టేట్స్కి వెళ్ళిపోయారు. ఉన్నది మనమిద్దరం. మరో 4-5 ఏళ్లలో రిటైర్ అయిపోతాం. మన మధ్య ఇంకా నువ్వు గొప్ప, నేను గొప్ప అన్న ఆలోచన అవసరమా? అవసరం అనుకుంటే మనసులోనే ఉంచుకోవాలి. బయటికి పడిపోవడం ఎందుకు? మీరు ప్రతి చిన్నదానికి అసహనం ప్రదర్శిస్తే నేను సహనంగా ఎలా ఉండగలను? అయినా ఉంటున్నాను. ఎందుకో తెలుసా? మనం ఒకరికొకరం తప్ప మన మధ్య మూడో వ్యక్తి లేడు కాబట్టి. మీరు అంటూ ఉంటారే, నా సహనం కూడా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తుందని. అదేంటో నాకిప్పటికీ అర్థం కాదు. నేను మౌనంగా ఉంటే భరించలేరు, గట్టిగా మాట్లాడితే తట్టుకోలేరు. ఇంత బలహీనమైన వ్యక్తిత్వం మీకెప్పుడొచ్చిందో? అమృత మాట్లాడడం ఆపి ఓ క్షణం నా వైపు చూసింది. ఆ క్షణం నేనేమీ ఆలోచించే స్థితిలో లేను. అమృత అంత గట్టిగా మాట్లాడింది ఇప్పుడే. ఆమె నిజం మాట్లాడేసరికి నేనేం మాట్లాడాలో అర్థం కాలేదు. సరే, జరిగిందేదో జరిగింది, ఇక్కడితో ఆపేద్దాం అన్నాను ముక్తసరిగా. మై డియర్ విశ్వం, నిజం ఎప్పుడూ బాధగానే ఉంటుంది, కాస్త చేదుగా కూడా. మీకన్నా వృత్తిలో నేను కాస్త ముందుండేసరికి మీ ఫీలింగ్స్ క్షణం క్షణం మారిపోతున్నాయి. ఏం చేయమంటారు? నాకన్నా ముందు మీరు లెక్చరర్ అయ్యారు. మీ డిపార్ట్మెంట్లో అవకాశాలు మీకు రాలేదు, నాకొచ్చాయి. అలా అని మిమ్మల్ని ఎప్పుడన్నా తక్కువ చేసి చూశానా? ఈ చిన్న తేడా వల్ల మన మధ్య అసహనం, ఆక్రోశం ఎందుకు? ఇంటలెక్చువల్లో ఉండే అసూయ కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలకు కారణమవుతుంది. నేను మీ భార్యను. నా ప్రోగ్రెస్ మీరు భరించలేకపోతే అది మీకే అవమానం. ఊరికే మనశ్శాంతి పోగొట్టుకోవడం, లేనిదాన్ని అతిగా ఊహించుకోవడం, ప్రతి క్షణం టెన్షన్తో అదే పనిగా మనసు పాడు చేసుకోవడం, ఇవన్నీ మీరు చేస్తున్న పనులు. ఆ ప్రభావం నా మీద ఉండదు అనుకుంటున్నారా? కొన్నిసార్లు మీ మాటను కాదన్నాను. మీతో వాగ్వివాదంలో నేనే పై చేయిగా ఉన్నాను. మీరు రోజూ క్లాస్లో చెప్పే సబ్జెక్టుకి చాలాసార్లు నేను నోట్స్ రాసిచ్చాను. అంత మాత్రాన మిమ్మల్ని కించపరిచినట్ట? భార్యాభర్తల మధ్య ఆ మాత్రం ఘర్షణ, సర్దుబాటు ఉండవా? ఇలా చెప్పుకుంటూ పోతే మనకు నచ్చని విషయాలన్నీ బయటికొచ్చేస్తాయి. ఈ వయసులో మనం ఉండాల్సింది ఇలా కాదు. ఎలా ఉంటే బాగుంటుందో మీకు తెలుసు. అది సరే, పిల్లలిద్దరూ స్టేట్స్ నుంచి వస్తున్నట్టు మెయిల్ ఇచ్చారు, ఫోన్ కూడా చేశారు. మీరు డిస్టర్బ్గా ఉన్నారని రాత్రి చెప్పలేదు. వాళ్ల ముందు ఇలా ఉండకండి. మీ మీద గౌరవం తగ్గిపోతుంది.
రండి భోంచేద్దాం అంటూ లేచింది అమృత. నేను ఉన్న చోటే ఆలోచనలో మునిగిపోయాను. నా బలహీనత తనకు తెలిసినంతగా నాకు తెలియకపోవడం, అమృత మాటలు సూటిగా తాకడంతో నేనేంటో ఆలోచించాను. మనసు బరువెక్కిపోయింది. ఇంకా ఏం చేస్తున్నారక్కడ? రండి, నాకు ఆకలేస్తోంది. అమృత పిలుపుకి ఉలిక్కిపడి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను. ఏంటో అంతా కొత్తగా, మొహమాటంగా ఉంది నాకు. నా మనసులో ఉన్నదంతా అమృత గ్రహించడం నాకు ఇబ్బందిగానే ఉంది. 4 ముద్దలు తిని లేచాను. ఆ రోజు రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. అమృత ప్రశాంతంగా నిద్రపోయింది. మా మధ్య మానసిక స్థిరత్వానికి ఉన్న తేడా అదే. పిల్లలు స్టేట్స్ నుంచి వస్తున్నారని అమృత ఇల్లంతా నీట్గా ఉంచింది. రకరకాల పిండి వంటలు, స్వీట్స్ తయారు చేసింది. ఇద్దరమే ఉన్నా 10 మంది ఉన్నంత సందడి. స్టేట్స్కు వెళ్లిన పిల్లలు ఏడాది తర్వాత ఇక్కడికి రావడం వల్ల అమృతలో ఆతృత ఎక్కువయింది. నాలోనూ అదే పరిస్థితి. తను బయటపడుతుందంతే. ఆమెకు సహకరిస్తూ నేను అందులో ఆనందిస్తున్నాను. ఎప్పుడూ అసహనంగా, అనాలోచితంగా ఉండే నేను అమృతతో ఇలా మాటా కలిపి పనులు చేయడం కొత్తగా అనిపించింది. చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఉద్యోగ బాధ్యతల్లో సున్నితమైన భావాలన్నీ నలిగిపోయాయి. పొడి మాటలు లేక సూటిపోటి మాటలు తప్ప మనసును కదిలించే మాటలు లేవు. జీవితాన్ని చూస్తూ ఉంటే తొలకరి వానలో తడిసినట్లుంది నాకు. ఎప్పటికో అర్ధరాత్రికి పనులన్నీ పూర్తయ్యాక అమృత నిద్రపోయింది. నా కళ్ళు మాత్రం నిద్ర రాక కాస్త బాధను అనుభవించాయి. ఆ బాధ గుండె లోతుల్లో ఎక్కడెక్కడో తడిమేసరికి నాకు నిద్రలేని రాత్రయ్యింది. ఇల్లంతా కోలాహలంగా ఉంది. అమృత యూనివర్సిటీకి సెలవు పెట్టేసింది. నన్ను పెట్టమంది. కానీ అడ్జస్ట్ చేసుకుంటానని చెప్పాను. కూతురు దివ్య, కొడుకు రమేష్ స్టేట్స్కు వెళ్లాలన్న కలలు నెరవేర్చడానికి, వాళ్లను మేధావులుగా తీర్చిదిద్దటానికి పడిన కష్టం నాకిప్పటికీ గుర్తుంది. వాళ్ళు స్టేట్స్కు ఫ్లైట్ ఎక్కిన రోజు నాకు బాగా జ్ఞాపకం. అమృత కళ్లల్లో తీయటి పులకింత, నా కళ్లల్లో ఓ సన్నటి నీటి పొర. వాళ్ళిద్దరూ అమృతను వాటేసుకుని ఏడిస్తే అప్పుడు నాకు ఏడుపొచ్చింది. కాని నా దగ్గరకొచ్చి ఒక్క మాటన్నా అన్నారా? లేదే. వెళ్ళొస్తాం నాన్నా అంటే వాళ్ల సొమ్మేం పోతుంది? వాళ్లను పెంచింది అమృత ఒక్కర్తేనా? నా ప్రమేయం, నా బాధ్యత లేవా? వాళ్ల కోసం ఎంతో కష్టపడ్డాను. వాళ్ల సంతోషాన్ని నేను షేర్ చేసుకోలేకపోవచ్చు. నా స్వభావమే అంత. దాన్ని ఎలా మార్చుకోను? బహిరంగపరిస్తేనే ప్రేమాభిమానాలు ఉన్నట్టా? వాళ్ళొచ్చి చాలాసేపయింది. అమృత చుట్టూ తిరుగుతున్నారే తప్ప నేనున్నానన్న ఆలోచనే వాళ్లకు లేదు. వాళ్ల సక్సెస్ను అమృత షేర్ చేసుకుంటూ ఉంటే నేనే ప్రేక్షకుడిలా, పరాయివాడిలా కూర్చోవడం ఓ తండ్రిగా సిగ్గుగా అనిపించింది. వాళ్ల సక్సెస్ వెనుక అమృత మాత్రమే ఉందన్న వాళ్ల ఫీలింగ్స్ను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అది నా ఇల్లే, వాళ్ళు నా పిల్లలే. ఎందుకో అక్కడ ఉండలేకపోయాను. భౌతికమైన ప్రవర్తన మనసుకెప్పుడు దగ్గరగా ఉండదన్న నిజం తొలిసారిగా తెలిసింది నాకు. మీరు మాట్లాడుకోండి, నేనలా యూనివర్సిటీకి వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి లేచాను. ఆ రోజు మూడీగా ఉండడంతో క్లాస్ తీసుకోలేకపోయాను. లైబ్రరీకి వెళ్లి ఏదో రిఫరెన్స్ బుక్ తిరగేసి నోట్స్ రాసుకుంటూ సమయాన్ని గడిపేశాను. ఇంటికి వెళ్ళాలి అనిపించలేదు. లైబ్రరీ మూసే వరకు అక్కడే గడిపి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్లేసరికి ఇంట్లో పనమ్మాయి తప్ప ఎవ్వరూ లేరు. నేను అడగకుండానే, అమ్మగారు పిల్లలు సినిమాకి వెళ్లారయ్యా, మీరొస్తే భోజనం చేసేయమన్నారు అంటూ చెప్పి తన పనిలో పడిపోయిందామె. నా అవసరం ఎంత ప్రశ్నార్థకమో అర్థమయ్యింది నాకు. మనసు కాస్త బరువెక్కింది. 4 మెతుకులు తిని న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్నాను. రాత్రి 10ంటికి ఇంటికొచ్చారు వాళ్ళు. అమృత అడిగింది, మీరు తిన్నారా అని. నా సమాధానం కోసం ఎదురు చూడకుండానే మేము హోటల్లో తినేశాం అంది. అమృత మాటైనా అడిగింది. పిల్లలు మాత్రం వాళ్ల పనిలో వాళ్ళు. తండ్రిగా ఉన్నవాడికి ఇలాంటి మూమెంట్స్ అన్నీ బాధ కలిగిస్తాయి. నా బాధ అది కాదు. నేనెందుకు వీళ్లకు శత్రువునయ్యానా అని ఆలోచిస్తూ ఉంటే అమృత వచ్చింది. బాగా తిరిగి నిద్రొస్తోంది అంటూనే కళ్ళు మూసుకుంది. 3 వారాలు గడిచిపోయాయి. మధ్యలో ఎప్పుడన్నా చిన్న పలకరింపు తప్ప ప్రత్యేకంగా నాతో సంభాషించిన రోజు లేదు. నేను ప్రయత్నించాను. ఏవో పొడి మాటలు, మనసుకు చేరని సంభాషణలు. అమృత నా దగ్గర కూర్చుంటూ, మరో 2 రోజుల్లో పిల్లలు వెళ్ళిపోతున్నారు. మీరు కాస్త మామూలుగా ఉండండి. పట్టింపులొద్దు. మీరు వాళ్లకన్నా తెలివైనవారు. వాళ్ళు తెలియక మిమ్మల్ని హర్ట్ చేసినా
మీరు అవేం పట్టించుకోవద్దు అంది. ఏమనాలో తెలియక సరేనన్నట్టు తల ఊపాను. 2 రోజులు ఇట్టే గడిచిపోయాయి. నేను నా గదిలో మరునాడు చెప్పాల్సిన లెసన్ నోట్స్ తయారు చేసుకుంటూ ఉంటే పక్క గదిలో నుంచి సన్నగా మాటలు వినిపిస్తున్నాయి. అమ్మా, ఈ మనిషిని ఎలా భరిస్తున్నావు? మాతో పాటు నువ్వు స్టేట్స్కి వచ్చేయ్. ఓ ఏడాది పాటు ఇవన్నీ వదిలేస్తే బుద్ధొస్తుంది. వయసు పెరిగింది కానీ మూర్ఖత్వం మాత్రం పోలేదు అన్నారు పిల్లలిద్దరూ. గట్టిగా మాట్లాడకండి, ఆయన వింటే బాగుండదు అంది అమృత వాళ్లను వారిస్తూ. చచ్చా, ఏం మనిషో. మేము ఏడాది తర్వాత వస్తే మాతో ప్రేమగా ఉన్నారా? ఏదో బలవంతంగా 4 ముక్కలు మాట్లాడారే తప్ప మా ఆలోచనలు, మా సరదాలు పంచుకున్నారా? మా ప్రోగ్రెస్ను గమనించారా? ఎంతసేపు ఆయన లోకం. యూనివర్సిటీ అయితే ఎలా? ఎందుకమ్మా ఆయనతో వచ్చేయొచ్చుగా అంది కూతురు ముక్తాయింపుగా. ఆయన గురించి మీరెక్కువ మాట్లాడుతున్నారు. నేను రావాలి అనుకున్నప్పుడు వస్తాను. ఆయన వ్యక్తిత్వం పట్ల మీకు గౌరవం లేకపోయినా ఆయన పెద్దరికాన్ని గౌరవించండి. సరే, ఫ్లైట్కి టైం అవుతోంది, పదండి అంటూ బయటికి నడిచింది. నేను బయటికొచ్చాను. ఎయిర్పోర్ట్కు వెళ్ళొస్తాను. యూనివర్సిటీలో మీరు ఎక్కువ క్లాసెస్ తీసుకోవాలి అన్నారుగా, ప్రిపేర్ అవ్వండి, వచ్చేస్తాను అంటూ కారెక్కింది అమృత. పిల్లలు మాత్రం బలవంతంగా చేయి ఊపారు. అందులో ఏ భావమూ వ్యక్తం కాలేదు. ఆ క్షణంలో నా కళ్ళ వెనక ఉవ్వెత్తున లేచి ఆగిపోయిన భావాలు మాత్రం ఎప్పటికీ వాళ్లకు అర్థం కావు. మర్నాడు ఉదయాన్నే ఇద్దరం కలిసి యూనివర్సిటీకి వెళ్ళాం. త్వరలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇద్దరికీ కాస్త పనెక్కువ. కారులో నేను ఆమె గమనిస్తూనే ఉన్నాను. ఆమె ఫీలింగ్స్లో ఏ మార్పు లేదు. ఏదో పుస్తకం తిరిగేస్తూ కూర్చుంది. నాకెందుకో అమృతతో ఎక్కువగా మాట్లాడాలి అనిపించింది. నాలో మారిన భావాలన్నీ ఆమెతో పంచుకోవాలి అనిపించింది. నా హృదయంలో సన్నగా రగిలిన సంఘర్షణ ఆమెకు చెప్పాలనిపించింది. ఆమెకు దగ్గరగా, హృదయానికి మరింత చేరువగా ఉండాలి అనిపించింది. అమృత ఆలోచనల్ని ఆ క్షణంలో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాను. పగలంతా నాకు భారంగా గడిచిపోయింది. రాత్రి 11 అయ్యింది. పనులన్నీ ముగించుకొని వచ్చింది అమృత. బాగా అలసిపోయినట్టున్న ఆమె ముఖాన్ని నా చేతుల్లోకి తీసుకోవాలని అనిపించింది. ఎందుకో ఆ పని చేయలేకపోయాను. ఇంకా ఏదో అస్పష్టత నాలో. నా ఆలోచనలన్నీ నిజాయితీగా ఉన్నట్టేగా. ఆ ఒక్క భావం నా మనసును చుట్టి నలిపేసింది. అమృత ఏమనుకుంటోంది? నా మీద జాలి పడుతోందా? నా వ్యక్తిత్వాన్ని ఇంకా అసహించుకుంటోందా? ఏమో, మాట్లాడితే సరి. ఆమె ఎలా రియాక్ట్ అయినా భరించవచ్చు. అలా మౌనాన్ని భరించడం కష్టం. నా ఫీలింగ్స్ గమనించిందేమో. నిద్ర రావడం లేదా అంది నా వైపు తిరిగి. ఆ క్షణంలో కాస్త కంగారు నాలో. అదేం లేదు అన్నాను. నిజం దాస్తారెందుకు? నిద్రపోవడానికి మీరు అవస్థ పడుతున్నారు. ఏదన్నా మాట్లాడాలి అనుకుంటున్నారా అంది నా కళ్ళల్లోకి చూస్తూ. ఆ క్షణాలను వదులుకోవాలి అనిపించలేదు నాకు. వెంటనే అన్నాను తల ఊపుతూ. అమృత నా వైపు కళ్ళార్పకుండా చూస్తోంది. పిల్లలు నన్ను అసహించుకుంటున్నారా అన్నాను ఆమె చూపుల్ని తప్పించుకుంటూ. ఆమె కాస్త ఇబ్బందిగా కదిలింది. అదే, పిల్లలు నీతో మాట్లాడింది నేను విన్నాను. నేనేమీ కానా వాళ్లకు? నా గుండెలో బాధ తన్నుకొచ్చింది. నా స్వభావం మారినంత మాత్రాన నా మనసు అలాగే ఉంటుందా? నన్ను ఇక్కడ వదిలేసి నిన్ను రమ్మంటున్నారు. అందుకు బాధ లేదు. కాని నువ్వు లేకుండా నేనొక్కరోజు కూడా ఉండలేను. అమృత, నేను సడన్గా మారిపోలేను. నాకు కొంత సమయం కావాలి. వాళ్ళు అర్థం చేసుకోకపోయినా నాకిబ్బంది లేదు. నువ్వు నా మాటలను నమ్మాలి, ప్లీజ్ అన్నాను. ఎలా నమ్మంటారు? ఇప్పటికీ మీరు స్వార్థంతోనే ఆలోచిస్తున్నారు. పిల్లలు వాళ్లకు నచ్చింది మాట్లాడతారు. మీరు నా గురించి ఆలోచిస్తున్నదేమిటి? వాళ్ళు నన్ను రమ్మనగానే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానా? అదేనా నా గురించి మీరు ఆలోచిస్తోంది? నన్ను మీరు అర్థం చేసుకోలేదు. మీ మనసులో ఉన్నదేదో నాకు తెలీదు. పిల్లలకెలా తెలుసుకుంటారు? ప్రేమ, ఆప్యాయతలు అప్పుడప్పుడు బయటికొస్తేనే మీరు ఎలాంటి వారో తెలుస్తుంది. మీరు మీ వ్యక్తిత్వాన్ని గెలిచాను అనుకుంటున్నారు. నేను జీవితంలో ఓడిపోయారు అనుకుంటున్నాను. మీరు మారలేదు, మారుతున్నట్లు చెప్పాలి అనుకుంటున్నారు, అంతే అంటూనే తన ముఖాన్ని తిప్పుకుంది అమృత. నేను ఆతృతగా తన ముఖాన్ని నా వైపు తిప్పుకున్నాను. ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర. నేను చలించిపోయాను. ఆ క్షణంలో నాకనిపిస్తోంది ఒక్కటే, నా గుండెలు భళ్ళున పగిలిపోయినట్లు, నా అహాన్ని ఎవరో దాచిపెట్టి కొట్టినట్లు. ఆ క్షణంలో
మండుతున్న నా కళ్ళను మూసే ప్రయత్నం చేయలేదు. అమృత ముఖాన్ని నా కళ్ళల్లో బంధించాలని చూశాను. అంతే. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.